పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపుదాం అని పన్నాగం పన్నారు. అది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ఎంత ఓపికగా వెయిట్ చేశారో తెలుసా? దాదాపు సంవత్సర కాలం ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా, వాళ్ళకి వాళ్ల మీదున్న హత్యాయత్నం గురించి ఏమీ తెలియనట్లు సైలెంట్ గానే ఉన్నారు. రోజంతా వేటకి వెళ్లటం, పుణ్యక్షేత్రాలు చూడటం అన్న నెపంతో ఆ అడవిలో ఎక్కడ ఎప్పుడు ఎలా బయటపడొచ్చని అన్ని దారులు వెతుక్కున్నారు. రాత్రిపూట జాగరూకంగా ఉండేవాళ్ళు. అలా ఒక సంవత్సర కాలం పాటు ఉన్నారు. అందరినీ పూర్తిగా నమ్మించిన తర్వాత అసలైన ముహూర్తం పెట్టారు. వాళ్ళని ఎవరైతే చంపుదాం అనుకుంటున్నారో బాగా భోజనం పెట్టి మందు పోసి మత్తుగా పడుకోబెట్టారు. ముందు పాండవులు స్వరంగంలోకి వెళ్ళిపోయారు. తర్వాత భీముడు మొత్తం తగలబెట్టేసి ఎవ్వడు తప్పించుకోకుండా కాలిపోవడం చూసి అప్పుడు కదిలి స్వరంగం లోపలికి తను వెళ్ళాడు. తీరా చూస్తే ఆ స్వరంగంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. పైగా అది రాత్రిపూట కాబట్టి అంత అలసిపోయిన పాండవులు కదలలేకపోయారు. అప్పుడు ఆ పరిస్థితి చూసిన భీముడు పాండవుల నలుగురిని, కుంతీదేవిని తానొక్కడే మోసుకుంటూ అంత చిన్న సొరంగంలో అతి వేగంగా కదిలి అడవిలోకి తీసుకెళ్లిపోయి మొత్తాన్ని కాపాడుకున్నాడు.